ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ మై థ్యాంక్స్ మీటింగ్ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఐ డిసైడెడ్ టు టాక్ ఫ్రమ్ మై హార్ట్ అండి. నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత నాకు ప్రపంచం అంతా ఎంతోమంది ర్యాలీస్ చేశారు, ఎంతోమంది ఓట్లు వేశారు, చాలామంది నా కోసం రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. తర్వాత అదే ఊపులో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక మంచి విజయం సాధించాను, ఈ టైంలో నాకు ఒక మంచి సినిమా పడితే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ అందరూ ఇస్తాను అన్నారు కానీ ఎవరు ఇవ్వలేరు. బట్ దిస్ మ్యాన్ హూ సిట్టింగ్ ఫ్రంట్ ఆఫ్ మీ, మంచు విష్ణు గారు, హీ గేవ్ మీ అ వండర్ఫుల్ ఫిలిం. నాకు మంచు విష్ణు గారితో పెద్ద పరిచయం కూడా లేదు. అండ్ మహా అయితే నేను మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో ఒక ఓటు వేశాను. నేను ఓటు వేసిన విషయం కూడా తెలిసి ఉండదు. బట్ వితౌట్ ఎనీ రిలేషన్ ఒక తెలుగువాడకి నన్ను పిలిచి ఒక అద్భుతమైన రోల్ ఇచ్చినందుకు విష్ణు గారు మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, సార్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. షూటింగ్లో ఒక ఆర్టిస్ట్ డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్కి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ స్పోర్టివ్ విత్ అస్. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. అండ్ చాలామంది ఈ సినిమా చూడకుండా రివ్యూలు రాస్తున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, సినిమా చూడండి, శివుణ్ణి తలుచుకుంటే సినిమా చూడండి. డెఫినెట్గా మీకు నచ్చని అంశం అంటూ ఉండదు. ఎందుకంటే ఈ సినిమాలో మా తిన్నడికి భక్తి ఎలా మొదలైందో, ఆ భక్తి మొదలవక ముందు రక్తి కూడా అలా ఉండదు. ఉప్పు కారం తింటున్న మనిషి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో ఎప్పుడైతే ఒక బోయ కుటుంబంలో జన్మించి తర్వాత నాస్తికుడిగా ఉండి తర్వాత శివుడికి వీరభక్తుడిగా ఎలాగా మారాడో ఈ కథ, అది మిగతావన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్సే. బట్ ఈ కథని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మా ముఖేష్ కుమార్ సింగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. అలాగే ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి తోటి కళాకారులు చాలా కష్టపడి చేశారు. అండ్ వాళ్ళందరికీ ఇట్స్ అ బిగ్ రిజల్ట్. అండ్ ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ ప్రేక్షకులకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నిన్న మార్నింగ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ నేను ఒక్కనే వెళ్ళి చూశాను ఏఎంబిలో. అద్భుతం అనిపించి తర్వాత మా వైఫ్తో వెళ్ళాను, తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళాను, ఈవినింగ్ ఫ్యామిలీతో వెళ్ళాను. 4 సార్లు చూసినా కూడా మా వైఫ్ మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి మళ్ళీ 3 సార్లు 3 షోస్కి టికెట్స్ బుక్ చేయించుకుని మళ్ళీ వెళ్ళాం. అంటే ఎన్నిసార్లు చూస్తున్నా తనివి తీరట్లేదు ఈ సినిమా, అంత అద్భుతంగా ఉంది. ఎస్పెషలీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్, ఆ బలిచ్చే సీన్లో అయితే గూస్ బంప్స్, అండ్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్, ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అండ్ విష్ణు గారికి ఈ సినిమా చరిత్రలో నాకు మైలురాయిగా నిలుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, ప్రతి ఆర్టిస్టు ఎన్నో కళలతో ఈ చిత్రరంగంలోకి వస్తారు. అండ్ అలాగే మేము అందరం కూడా న్యూజిలాండ్ వెళ్ళాం. ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్టిస్ట్కి ఎవరికి ఏం కావాలంటే అది చేకూర్చి, వర్షం పడినా ప్రతి ఒక్కరిని ఫామ్ హౌస్కి పిలుచుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెడుతూ అందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు. అండ్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్న 3 నెలలు ఎన్నో మెమరీస్ మాతో మిగిలి ఉన్నాయన్నమాట. సో అందరినీ చాలా బాగా చూసుకున్నారు. మళ్ళీ జీవితంలో ఒక ఆర్టిస్టు మోహన్ బాబు గారి బ్యానర్లో చేయాలంటే ముందు ఉండేది నేనే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, అండ్ ఈ సినిమాని ఇంకా మంచి పాజిటివ్ టాక్తో స్ప్రెడ్ చేసి ఈ సినిమాని ఇంకా బాగా ఆడేటట్లు చేసి, అండ్ ప్రతిరోజు హౌస్ఫుల్ కలెక్షన్స్తో మాకందరికీ మీరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ థ్యాంక్స్ మీటింగ్ విచ్చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాత్రికేయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్కోర్స్ నేను మోహన్ బాబు గారికి, విష్ణు గారికి పెద్ద ఫ్యాన్ తెలిసిందే, కానీ ఈ చిత్రం